అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ సమరం జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఫైనల్ కు దూసుకువచ్చింది. కివీస్ ను సొంత గడ్డపై ఓడించి వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ ను ముద్దాడాలని భారత్ పట్టుదలతో ఉంది. కోట్లాది మంది అభిమానుల కళ్లు నేడు అహ్మదాబాద్ వైపు నిరీక్షిస్తున్నాయి. భారత జట్టు ఈ టోర్నీలో సమిష్టి కృషితో రాణిస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై సాధించిన విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన 360 డిగ్రీల ఆటతో ప్రత్యర్థులను వణికిస్తుండగా సంజు శాంసన్ నిలకడైన ఇన్నింగ్స్లతో జట్టును వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు పవర్ ప్లేలో మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్ లో బుమ్రా, మాయాజాలం, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిల స్పిన్ ఉచ్చులో కివీస్ బ్యాటర్లను బంధించాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఈ రాత్రికి భారత క్రికెట్ చరిత్రలో కొత్త హీరో ఎవరనేది తేలిపోనుంది. న్యూజిలాండ్ జట్టు ఈ ప్రపంచ కప్ లో అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని అవలోకగా ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పిన్ అలెన్ కేవలం 33 బంతుల్లో సెంచరీ సాధించి ఫామ్ లో ఉండటం భారత్ కు పెద్ద సవాల్గా చెప్పుకోవాలి. అతనికి తోడు సీఫర్ట్ కూడా విధ్వంసకరంగా ఆడుతున్నాడు. వీరిద్దరిని పవర్ ప్లేలోనే బుమ్రా, హార్దిక్ పాండ్యాలు అడ్డుకోవాల్సి ఉంటుంది. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్లతో కివీస్ మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగా ఉండటంతో భారత బౌలర్లు శ్రమించాల్సిందేనని క్రికెట్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. అహ్మదాబాద్ వాతావరణం ప్రకారం నేడు వర్షం ముప్పు తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఐసీసీ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ కు మార్చి 9న రిజర్వ్ డేగా కేటాయించారు. ఆదివారం మ్యాచ్ సాధ్యం కాకపోతే సోమవారం నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా ఫలితం తేలకపోతే భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.